వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొకసారి వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నేడు దినం మన అందరం గడిచిన గుడ్ ఫ్రైడే నుండి గుడ్ ఫ్రైడే వరకు దేవుడు మన ఎంతగానో కాచి కాపాడి సజీవ లెక్కలో భద్రపరిచే దేవుణ్ణి మరొక గుడ్ ఫ్రైడే ఆరాధన ద్వారా, ఆయన పలికిన 7 మాటల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ కూడా దేవునిలో నిన్నటి దినం ఆనందించారని, ఆయన శిలువ శ్రమని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించారని, మహింపరిచారని మీ స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుడు శిలువపై పలికిన 7 మాటల గురించి, అందులో 2 మాటలు వీలైతే 2 మాటలు క్లుప్తంగా చదువుకుందాం. ఇది రెండు భాగాలు లేకపోతే 3 భాగాలుగా చూసుకుందాం. మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమేడను, కృపామేడను, దయామేడమైన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాత్ర దానికి వచ్చినాం. ఆయన గడిచిన గుడ్ ఫ్రైడే నుండి గుడ్ ఫ్రైడే వరకు నన్ను మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో భద్రపరిచి మీ సన్నిధిలో ఆనందించడానికి, మీ శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి మిమ్మల్ని నాయన మీరు కార్చిన పరిశుద్ధ రక్తాన్ని, శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన నా తండ్రి నాయన ఈ గుడ్ ఫ్రైడే ఆనందాన్ని బట్టి మా నాయన మరి నా ప్రభు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ సజీవులకు భద్రపరిచి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, జీవం ఇచ్చి, ఊపిరిచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మీరు మహింపదని యేసునామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. గురువారం ఆయన అప్పగింపబడిన తర్వాత ఆయన ఎంతగానో అవమానించి, బాధించి, హింస పెట్టి ఆయన్ని శిలువ రానుపై ఎక్కించి ఆయన శిలువ మోసుకుని ఆయన తీసుకెళ్తున్నట్టుగా మనము కొన్ని విషయాలు చూసుకున్నాము. అయితే ఈరోజు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదువుకున్న తర్వాత మనం చిన్నగా ఆయన పలికిన 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిన? లేత మొక్క వలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగిన. అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములు భరించను, మన వ్యసనములు వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలు బట్టి అతను గాయపరచబడిన, మన దోషాలు బట్టి నలుగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడున్న తనకి ఇష్టమైన త్రోవ తొలగిరు. యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నందెను, బాధింపబడి అతను నోరు తెరవలేదు. బతకటి దేపుడు గొర్రె పిల్లియు, బొచ్చు కత్తిరించి వాడి అతడు గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతను నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడు అతడు కొనుక్కోబడదు. అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో ఉంటే అతడు కొట్టివేయబడిన. ఆయనలో తన తరం వారి సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనతను సమాధి నియమింపబడి ధనవంతుడి వద్ద అతడు ఉంచబడదు. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట కపటం లేదు. అతను నలుగొట్టకి యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగు చేసును. అతడు తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమాను. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన ఆ సేవకుడు జనుల దోషులను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయను. కావురు గొప్పవారితో అతను పాలు పంచిపెట్టదును. గనులతో కలిసి అతడు కొలసోము భాగించుకోను. ఏలే అనగా మరణం నొందినట్టు అతడు తన ప్రాణము దారిపోసను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయన. అనేకుల పాపం భరించుతూ తిరుగుబాటు చేసిన వారిని గురించి జ్ఞాపనం చేసిన వాక్యం దీపించరుగాక. ఆయన అంత ఘోరంగా శిలువరానుపై మరణం ఉన్నప్పటికీ ఆయన శిలువుపై అమూల్యమైన 7 మాటలు పలికినట్టుగా మనం చూస్తున్నాం. అవి క్లుప్తంగా చూసుకుందాం. ఆయన లూకాసు వార్త 23:34 చూసుకుంటే ఆయన ఆ శిలువ రానుపై ఉండి ముళ్ళ కిరీటం పెట్టబడి, కాళ్ళ చేతిలో మేకులు కొట్టబడి, ఆయన ఆ శిలువపై వ్రేలాడుతూ కూడా ఆయన పలికిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏమంటున్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుకొని తండ్రికి మార్పడుతున్నట్టుగా చూస్తున్నాం. చాలామంది చనిపోయేటప్పుడు కొన్ని బాధ్యతలు ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఆస్తులు ఉన్నాయేవో వీలునామా రాస్తారు. ఇంకా ఏమైనా బాధ్యతలు ఉంటే వారి బాధ్యతలు
పిల్లలకో ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళకో అప్పగిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ యేసుప్రభు వారు ఆయన మరి 7 మాటలు వాళ్ళు మాట్లాడినట్టుగా సిలువలో చూస్తున్నాం. మొట్టమొదటి మాటగా తండ్రి వాళ్ళు ఆయన హింసిస్తూ మేకులు కొడుతూ అన్నీ చేసి సిలువకు వేసినప్పుడు, ఆయన దూషిస్తున్నప్పుడు, "నువ్వు దేవుడి కుమారువైతే దిగిరా, నువ్వు దేవుడు అన్నావు కదా" అని నానా మాటలు అవమానంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వారేం చేయుచున్నారో మీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం, మాట్లాడినట్టుగా. అలాగా ఈయన ఏ భాషలో మాట్లాడినట్టు అరబిక్, హెబ్రీ భాషల్లో మాట్లాడినట్టుగా చూస్తాం. యేసు సిలువపై పలికిన ఈ మొదటి మాటను సాంప్రదాయకమైన క్షమాపణకి గుర్తుగా పిలుస్తారు. దీన్ని క్షమాపణ వాక్కు మాట. ఇది యేసు తనను సిలువ వేస్తున్న రోమన్ సైనికులకు మరియు తనని సిలువలో పాల్గొన్న వారందరికీ, ఆయన సిలువ వేయడానికి ఎవరెవరు ఆయన్ని సిలువ వేయబడాలని అనుకున్నారో వాళ్ళందరినీ కూడా, అంతేకాదు లోక మానవులు, సర్వలోకంలో ఉన్న మానవులందరినీ కూడా క్షమాపణ కోరుతున్నట్లుగా, వారి పక్షంగా క్షమించబడినట్టుగా యేసుప్రభు గారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ప్రార్థన అండి క్షమాపణ. మనం క్షమించగలమా? ఎవరినైనా క్షమించలేము. ఆయనలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు, ఇక ఏ కఠినత్వం లేదు, ఏ లోపము, దోషము, పాపము ఏమీ లేదు. ఆయన ఎవరిని ఏమి చేయలేదు కూడా. అయినప్పటికీ ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ అనేది కేవలం చిన్న పదమే కానీ అది పరిశుద్ధ గ్రంథం యొక్క మొత్తం కథను కలిగి ఉంటుంది. ఆ సిలువలోనే సమస్తమైన కథ ఉంది మాట. దేవుడు సృష్టించాడు. ఆ సృష్టిలో 7 దినాలు సృష్టించాడు. 7వ దినం విశ్రాంతి తీసుకోవాలి. సంపూర్ణ మాట, సంపూర్ణమైనదంతా ఆ సిలువలోనే ఉంది. 7 మనకి చాలా పరిశుద్ధమైనది. సృష్టిని సృష్టించినట్లుగా మనం చూస్తాం. ఆయన ఇందులో ఏమిటంటే విమోచిస్తున్నాడు సర్వమానవాళిని పాపాల నుండి, దోషాల నుండి, శాపాల నుండి, అన్నిటి నుండి ఆయన విడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాకు సర్వమానవాళి, సర్వ ప్రపంచ యొక్క రక్షణని ఆయన అనుగ్రహించినట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒక క్రీస్తులోనే మన జీవితం యొక్క పెద్ద చిత్రాన్ని, అంటే ఒక క్రీస్తులోనే మన పాపాలు, దోషాలు అన్నీ కడుగవేయబడతాయి. ఆయన మన గురించి వచ్చాడు, రక్షించాడు అని మనకి తెలుస్తుంది. ఎఫెసీ పత్రికలో 4:31 ఏముంటుంది? ఒకని ఎడల ఒకళ్ళు దయ కలిగి కరుణావృతులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. క్రీస్తు మనల్ని క్షమించాడు. మనం ఇంకనూ పాపలము, దౌర్భాగ్యము, దుర్మార్గులమైన మన గురించి ఆయన కలవరి సిలువలో ప్రాణం పెట్టి మనకి రక్షణ ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన ఏం చెప్పాడు? మిమ్మల్ని వల్లే మీ పరివారిని ప్రేమించండి, దయ కలిగి ఉండండి, కరుణాచిత్తులై ఉండండి, అన్ని కరికరం కలిగి ఉండండి, ఇవి చెప్పాడు కదా. అదే ఎఫెసీ పత్రికలో అంటున్నాడు 4:31లో, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి ఉండమంటున్నాడు, కరుణా హృదయం ఉండమంటున్నాడు. క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకడు క్షమించుకోండి అంటున్నాడు. అలాగే కొలసీ 3:12 చూసుకుంటే, కాగా దేవుని చేత ఏర్పరచుకొనిన వారును జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము కలిగి ఉండమంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని చేత ఏర్పరచుకొనిన వారు ఆయన మనము జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము కలిగి ఉండి ఒకరినొకడు హాని చేసుకోకుండా ఉండమంటున్నాడు మాట. అవి ధరించుకొనమంటున్నాడు. ప్రభువుని బట్టి సహించుచు, ఎవరిని బట్టి సహించాలి? మనం ప్రభువుని బట్టి సహించుచు మనం కూడా క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. ఒకళ్ళు మనను బాధించిన, మాటలతో బాధించిన ఇంట్లో వాళ్ళు కానీ, మరి మన బంధువులు కానీ, ఎవరైనా మన చిన్న మాటలు ఏమైనప్పటికీ ఒక్కోసారి మనము వాళ్ళని క్షమాపణ హృదయం మనం క్షమించడం అనేది నేర్చుకుంటూ ఉండాలి. క్షమాపణ కలిగి ఉండాలి మాట. అదే పరిశుద్ధ గ్రంథంలో అడుగుతారు ఎన్నిసార్లు క్షమించాలంటే 77 టైమ్స్ అని ఉంది, కానీ అలా క్షమిస్తూనే ఉండాలట. కాబట్టి క్షమాపణ అనేది అలవర్చుకోవాలి. మన జీవితంలో క్షమాపణ నేర్చుకోవాలి. క్షమించే మనసు కావాలని మనం నేర్చుకోవాలి. ఈ క్షమాపణ ఉంటే మన సంపూర్ణంగా క్షమాపణ కలిగి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటే మనము ఆయన హృదయాన్ని, క్రీస్తు కలిగిన మనసును మనం కలిగి ఉంటాం. మొట్టమొదటి మాటగా ఆయన ఏం చెప్తున్నారు? తండ్రి వీరేమి చేస్తున్నారో, ఆ సిలువపై బాధలో, కఠినమైన ఘోర బాధలో ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక
వీరు క్షమించమని ప్రార్థన చేస్తుంది. ఎంత క్షమాగుణం అండి, ఎంత ప్రేమ ఆయనకి. కాబట్టి మనం అది కలిగి ఉండాలి. రెండవ పదం ఏంటంటే లూకా 23:43లో సిలువుపై పలికిన రెండవ మాట, ఈరోజు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. యేసుక్రీస్తును ఇప్పుడు మరి అప్పుడు ఆయనకి స్తుతి కలుగుతుంది అన్నమాట. ఆయన ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ ఇద్దరు దొంగల మధ్యలో ఆయన సిలువ వేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఒక దొంగ అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. నువ్వు ఏమన్నా నువ్వు సిలువ వేసిన ఒకడు కుడివైపు ఉన్న ఉన్న దొంగ ఏమన్నాడు, ఒకరు కుడివైపు మరి ఒకరు ఎడమ వైపునే సిలువ వేయబడ్డారు. దొంగ అయితే క్రిమినల్, హంతకుడు, తను దొంగతనం చేసిన వాడు, పాపాలు చేసినవాడు, దోషాలు చేసేబడినవాడు. అతను ఏమంటున్నాడు అంటే, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు ఆ దొంగతోటి, నీవు దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని అతను చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు, ఇంకో దొంగ ఏమన్నాడంటే, మనమైతే క్రిమినల్స్, మనం పాపం చేసాము, దోషం చేసాము, దొంగతనాలు చేసాము, నరహత్యలు చేసాము, మనకి ఇది తగును. కానీ ఆయన దేవాది దేవుడు, ఆయన ఏంది ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, అన్యాయంగా ఆయన హింసింపబడ్డాడు, అన్యాయంగా సిలువ వేయబడ్డాడు అని చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు ఆ దొంగతోటి, నేడు నిశ్చయముగా నీవు నాతో పరదేశంలో ఉందువు అని చెప్తున్నాడు అనమాట. పరదేశంలో ఉందువు, నిశ్చయముగా నాతో పరదేశంలో ఉందువు అని చెప్తున్నారు. ఆ దారిని వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు అందరినీ ఆయన్ని అవమానపరిచి, దూషించి, దొంగలు, బందిపోటు దొంగలు అందరూ కూడా ఆయన్ని హింసించి, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అనేకమైన జనాలు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎంతో ఆయన అవమానపరిచి హింసించినప్పటికీ, మాటలతో అవమానపరిచినప్పుడు, గాయపరచబడినప్పటికీ ఆయన పలికిన రెండవ మాట, నేడు నిశ్చయముగా నీవు నాతో పరదేశంలో ఉండు అంటే రక్షణ అప్పుడే. ఆయన బాప్తీసం తీసుకోలేదు, సిలువ మీద మాట్లాడిన దొంగ బాప్తీసం తీసుకోలేదు, కానీ ఆయన హృదయము దేవుడు అర్థం చేసుకున్నాడు. ఈయన దేవుని కుమారుడు అని నమ్మకం ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసం అనేది నిరీక్షింపడు వాటికి నిజస్వరూపం. కాబట్టి అతను విశ్వసించాడు ఈయన దేవుని కుమారుడని. ఈయన పవిత్రుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, నిష్కల్మషుడు, ఏ దోషము లేనివాడని గ్రహించాడు. కాబట్టి ఆయన ఆ దొంగ అలాగ అన్నప్పుడు, నేడు నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో వద్దు అని పలికాడు మాట. చూసారా, క్షమాపణ మనకి క్షమించే గుణం. ఆయన ఆఖరి నిమిషంలో చనిపోయే ఆ టైంలో శిరస్సు నుండి అది కాలు వరుసకు గాయపరచబడి, నలగొట్టుబడి ఆయన చిందించిన పవిత్ర రక్తము, ఆ బాధలో, ఆ వేదనలో, ఘోరమైన సిలువ బలియాగంలో ఆయన పలికిన 7 మాటలు ఎంతో అమూల్యమైనవి. 2 మాటలు మనం చెప్పుకుని, యెషయా ప్రవక్త ఎప్పుడో చెప్పాడు 53లో, నేను చదివాను కదా, ఆయన ఎలాగా మేము తెలియజేసిన సమాచారం నమ్మని అని చెప్తూ, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు విమోచన, తర్వాత మనకి ఏం తీసుకొచ్చాడు, ఆయన మనకి రక్షణ ఇచ్చాడు, పాపాల నుండి, శాపాల నుంచి విమోచన ఇచ్చాడు. ఈ దొంగ ఇక్కడ ఆయన రాజుగా గుర్తించాడు, యూదుల రాజుగా గుర్తించాడు, ఏ తప్పు చేయలేదని గుర్తించాడు. ఆ టైంలో మారు మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన క్షమాపణ హృదయం కలిగి ఉండటం నేర్చుకోవాలి. తర్వాత ఆ దొంగకు వచ్చిన విశ్వాసము మనకి రావాలి. ఆయన ఏ తప్పు చేయలేదు అని విశ్వసించి నమ్మాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఈ రాత్రి కాల సమయంలో నేను ఎలాగున్నాము, మరి మారు మనసు పొందాము, దైవం రక్షణలో కొనసాగుతున్నాము, ఇంకా నువ్వు విశ్వాస జీవితంలో స్థిరముగా, బలముగా ఉన్నామా, మరి మనం పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి మనము విశ్వాస జీవితంలో సాగిపోవాలంటే ఆయన పలికిన 7 మాటలు అమూల్యమైన మాట. అవి సంపూర్ణంగా మన దేవుల్లో ఉండాలి. దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం చూస్తున్నాము. ఇప్పుడు కూడా మన పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. ఆయన ఉచిత కృప ద్వారానే మనకి రక్షణ ఇచ్చాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఆయన రాజుగా గుర్తించాము, ఏ తప్పు చేయలేదని గుర్తించాడు. దొంగ ఎలా గుర్తించాడు, మనం కూడా ఆయన ఏంది ఏ తప్పు లేదని, ఆయన నీతిమంతుడని, మన పాపాలు, దోషాలు, మన శాపగ్రస్తమైన జీవితాలు, దోషాలు, తప్పులు అన్నీ ఆయన భరించి, ఆయన భరించకపోతే మనకి రక్షణ లేదు అన్నమాట. ఆయన సిలువ బలియాగం అవడానికే తండ్రి అయిన అద్వితీయ దేవుడైన తండ్రి, ఆయన కుమారుడైన యేసు ప్రభు వారిని అద్వితీయ దేవుడైన ఏకైక కుమారుడైన మనకు అప్పగించాడు. మన కొరకు ఈ భూలోకానికి పంపించాడు, సిలువ మరణానికి అప్పగించాడు. కాబట్టి మనము ఆ సిలువ బలియాగం ద్వారా విశ్వాస జీవితంలో స్థిరముగా
బలముగా కొనసాగిపోతాం. ఈ మాటలు మనం నేర్చుకోవాలి. క్షమాపణ వరం కలిగి ఉండాలి. ఆయన మారు మనసు కలిగి ఉండాలి. ఏ తప్పు చేయలేదు, నీతిమంతుడని మనం గుర్తెరిగి మనం విశ్వసించిన మన విశ్వాస జీవితంలో అంతం వరకు నమ్మకంగా సాగిపోతూ ముందుకు సాగిపోవాలి. దేవుడి వాక్యంలో దీవించిన గాక. మరొక రేపు మూడొంతులు రేపు పూర్తి చేసేసుకుందాం. ఎందుకంటే వాతావరణం బాగాలేదు, వర్షం వచ్చేసేలా ఉంది. అందుకు మధ్యలో ఆగిపోతే మళ్ళీ కష్టం అనేసి ఇక్కడితో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుకున్నాక దేవుడి చిత్తమైతే రేపు కానీ ఎల్లుండి కానీ మిగతా మాటలు మనం పూర్తి చేసుకుందాము. ఆయన పలికిన మాటల్లో మన అర్థం తెలుసుకొని ఇంకనూ మన జీవితాల్లో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను.